మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రము చెల్లిస్తూ అయ్యా ఇదిగో నాయన యేసు పిలుచుచున్నాడు పరిచర్యలలో భాగస్థులుగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా మీరు అద్భుతకరముగా జరిగించండి, ఆశ్చర్యకరంగా ఇంకనూ రానున్న దినాలలో ప్రభా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన ఫలించే రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. విజయపు దిశగా నడిపించండి, మార్గములను మాకు చూపించి అయ్యా మీ దాసుల హృదయాలలో ఇంకా నాయన నూతనమైన ఆలోచనలను తలంపులను మీరు పుట్టించి నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన ఈ విశాఖపట్నం ప్రాంతంలో నాయన ఇదిగో తండ్రి యేసు పిలుచుచున్నాడు పరిచర్యలు అయ్యా దినదినాభివృద్ధి యేసు నామములో కలుగును గాకని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు, కృపతో దీవించండి అయ్యా. మీ బాహువును చాపినందుకు వందనాలు, మీ దక్షిణ హస్తమును చాపినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా. నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఏ సమస్యతో ఈ దినము ఈ స్థలములో నిలిచి ఉన్నారో బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు అయ్యా. ఇదిగో వారి హృదయ అంతరంగమును ఎరిగి నీవు మాట్లాడిన దేవుడవు ప్రభా, వారి కన్నీటిని తుడిచి దేవుడవై ఉన్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా. నాయన వారి బిడ్డల జీవితాలలో ఇదిగో వారి కుటుంబ జీవితాలలో వారి యజమానులు చేస్తున్న పనుల్లో నాయన దీవెన యేసు నామములో కనబడును గాకని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడును గాకని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి నీ మందిరమందు నివసించు జనులు ధన్యులు అని మీరు సెలవిచ్చారయ్యా. ఆ ధన్యతను ఈ దినం మీరు మాకు అనుగ్రహించారు, అందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. క్షేమము లేని దినాలలో మేము జీవిస్తున్నామయ్యా, ప్రేమ చల్లారిపోయిన దినాలలో జీవిస్తూ ఉండగా ప్రభా ఇదిగో తండ్రి నీ ఎడల ప్రేమ మాలో యేసు నామములో విస్తరించును గాకని ప్రార్థిస్తున్నాము దేవా. నీ వాక్యము మా హృదయములలో ప్రతిష్ఠించబడును గాకని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి యెహోషువను ఏ రీతిగా మీరు ధైర్యపరిచారో కుడికి కానీ ఎడమకి కానీ త్రొట్టిల్లకుండా మీ ధర్మశాస్త్రమును నాయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు నీవు నీ మార్గములు యందు చక్కగా ప్రవర్తించడం అని మీరు సెలవిచ్చారు. అలాగనే మేము మీ ధర్మశాస్త్రము మార్గముల యందు మేము అనుసరించడము గాకని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఈ సాయంత్రకాల దీవెనలను మీరు మాకు దయచేయండి. మీ దైవ సేవకులు ఇంకనూ అయ్యా మీ స్వాధీనములోకి తీసుకునండి. మీ ఆత్మ బలము చేత నింపండి అయ్యా, ఇంకనూ బలము చేత నింపండి. చక్కటి ఆరోగ్యమని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన ప్రణాళికలను మీరు తెలియచేయండి ప్రభా. ఇంకనూ అనేకమైన వాటిని మీరు అప్పచెప్పమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ దినము తండ్రి మాకు అప్పచెప్పబడిన ఈ ప్రాంతం అంతటిని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము దేవా. మీరు మాకు అప్పగించారు, అందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాలంతటి యందు కూడా నీ కృప విస్తరించును గాకని ప్రార్థిస్తున్నాం. అనేక మంది నూతనమైన వారు ఈ స్థలములకు చేర్చబడును గాకని ప్రార్థిస్తున్నాము దేవా. నీ నామములో ఈ పరిచర్యలన్నీ కూడా దీవెనకరంగా నడిపించబడును గాకని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. బలహీనమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని బలవంతులుగా చూచుతున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ ప్రభా ఈ సాయంత్రకాల దీవెనల చేత నింపి మా కుటుంబాల మీద ఇదిగో చేరి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల మీద బిడ్డల మీద వారు చేస్తున్న పనుల మీద నీ కాపుదల నుంచి నడిపించి క్షేమము కలిగి చేయండి ప్రభా. మరలా మేమందరము కలుసుకొని మీ నామాన్ని ఘనపరచున్నంత వరకు నీ కృప మా అందరికీ తోడే ఉండి నడిపించును గాకని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తూ క్రీస్తు నామములో